హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ 3 వీడియోస్ వేగస్ ట్రిప్లో ఉన్నవన్నీ చూసాము. ఆ వీడియోస్ నేను ఎడిట్ చేసినప్పుడు 1:1 రేషియోలో ఉండిపోయింది. సో కొత్తగా మళ్ళీ ఎడిట్ చేసి 16:4 సేమ్ ఇలా ఫుల్ స్క్రీన్ వచ్చేలా అప్లోడ్ చేశాను. సో ఒకవేళ మీరు అవి చూడకపోతే కొత్త వీడియోస్ చూడండి, పాతవి వదిలేసి. సో వేగస్కి మేము 2 డేస్ ట్రిప్కి వెళ్ళాము. 2 డేస్ కన్నా ఎక్కువ అసలు అవసరం లేదు అక్కడ చూడడానికి. సో ఫస్ట్ డే మార్నింగ్ 9కి మేము ఫ్లైట్లో ల్యాండ్ అయిన తర్వాత రెంటల్ కార్ తీసుకొని అక్కడి నుంచి మేము అలాగా స్ట్రిప్ అవి చూడడానికి వేరే వెళ్ళాము. సో సెకండ్ డే స్ట్రిప్ మార్నింగ్ చూసాక దగ్గరలో ఉన్న ప్లేసెస్ చూడడానికి వెళ్ళాము. సో ఇది ఇక్కడ మీకు చూస్తే మీకు ఇక్కడ రెడ్ రాక్ మౌంటైన్ కనబడుతుంది. ఇక్కడ చాలామంది హైక్ చేయడానికి కూడా వెళ్తారు. సో ఇది దీని హిస్టరీ. శాండ్ డ్యూన్స్ ఫ్రోజన్ ఇన్ టైమ్. ఇది ఒకప్పుడు శాండ్లా ఉండేది, అదంతా గడ్డ కట్టుకుపోయి ఇలాగ రాక్స్లా ఫార్మ్ అయింది. ఎవరైనా చదవాలనుకుంటే ఇక్కడ ఉంది, చూసి చదవచ్చు. సో ఇలా ఉంటుంది. చాలామంది అక్కడ మీకు చూస్తే ఇక్కడ చాలామంది కనబడుతున్నారు. వాళ్ళందరూ హైక్ చేసుకొని వెళ్తుంటారు. చాలా ప్రొటెక్షన్ గేర్ అవి వేసుకొని వెళ్ళాలి, లేకపోతే పడితే చాలా కష్టం అక్కడ. సో ఇదంతా సేమ్. అక్కడ వ్యూ చాలా బాగుంటుంది, పిక్చర్స్ తీసుకోవడానికి కానీ, అట్మాస్ఫియర్ కానీ, హైక్ చేయడానికి అంతటికి. సో ఇది మీరు చూస్తే అక్కడ మేము వెళ్తున్నప్పుడు రికార్డ్ చేసిన వీడియో, కార్లో డ్రైవ్ చేసుకొని వెళ్తుంటే. సో ఇదంతా 1 వే ఉంటుంది అక్కడ. మొత్తం ఒక 11 to 12 మౌంటైన్స్ ఉంటాయి ఇలాగ డిఫరెంట్ కలర్స్ స్ట్రక్చర్స్తో. సో సేమ్ ఇలా 1 వేలోనే అన్నీ చూసుకుంటూ ప్రతి దగ్గర ఒక స్టాప్ ఉంటుంది. అక్కడ మనం ఆగి కావాలంటే చూసుకొని మళ్ళీ అలా వెళ్ళిపోవడమే. ఇది లాస్ వేగస్ ట్రిప్ నుంచి ఒక 25 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది. ఇక్కడ మీకు వ్యూ చూస్తే చాలా బాగుంటుంది. మొత్తం అంతా మౌంటైన్స్తోని, రాకీ మౌంటైన్స్, మొత్తం అంతా సమ్మర్ అట్మాస్ఫియర్తో కూల్ టెంపరేచర్లో ఉంటుంది. ఇదంతా నెవాడా స్టేటే. ఇక్కడ డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ఈ రైట్ సైడ్ వాళ్ళు ఏమీ ఫెన్సింగ్ కానీ ఏం పెట్టలేదు. కార్ కానీ పడిపోతే అలా కిందకి వెళ్ళిపోతుంది. సో అందుకే మొత్తం అంతా 1 వే పెట్టారు, ఒక కారే వెళ్ళడానికి అవుతుంది అక్కడ. సో ఇది ఇంకొక టైప్ ఆఫ్ మౌంటైన్. ఇది జూమ్ చేస్తే ఇది ఇంకొక టైప్ ఆఫ్ మౌంటైన్ ఇలా ఉంటుంది. సో ఇది ఫుల్ వ్యూ అక్కడ. అది అయిపోయిన తర్వాత బయట రోడ్ మీద వెళ్తుంటే ఇలా వ్యూ ఉంటుంది. మొత్తం అంతా లెఫ్ట్ సైడ్ మనకి చూస్తే పెద్ద ఎలక్ట్రిసిటీ పోల్స్ ఉన్నాయి. యుఎస్ మొత్తం ఎలక్ట్రిసిటీ ఇలాగ చెట్ల వాటితోని కడతారు. మనకి ఇండియాలో నార్మల్గా ఎలక్ట్రిసిటీ పోల్స్ అన్నీను పెద్ద సిమెంట్ స్తంభాలు, ఇంతకు ముందు ఉన్న మెటల్తో తయారు చేసినవి ఉన్నాయి. కాకపోతే యుఎస్ మొత్తం అంతా ఒకప్పుడు ఒక 100-150 ఇయర్స్ బ్యాక్ పెద్ద హైట్లో ఉన్న చెట్లన్నీ కొట్టేసి ఆ చెట్ల ట్రంక్ని తీసుకొని ఎలక్ట్రిసిటీ పోల్స్గా బిల్డ్ చేశారు. యుఎస్ మొత్తం చాలా, ఏ సిటీకి వెళ్ళినా, ఎక్కడ పల్లెటూరుకి వెళ్ళినా కూడా అలాగే ఉంటుంది. అవన్నీ చేయడానికి ఎన్ని చెట్లను కొట్టేశారో మరి తెలియదు. ఇప్పటికీ కూడా అవి ఆ చెట్లకి అసలు ఏమీ చెద పట్టకుండా బాగానే ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత మేము అక్కడ వేగస్లోని నియాన్ లైట్ మ్యూజియంకి వెళ్ళాము. అది అక్కడ చాలా ఫేమస్. సో అక్కడ ఏంటంటే ఒకప్పుడు 19th సెంచరీ ఎండింగ్, 20th సెంచరీ స్టార్టింగ్లో వేగస్ ఆ సిటీ ఎలా పుట్టింది అని చెప్పి హిస్టరీ ఉంటుంది అక్కడ. సో లాస్ వేగస్లో ఎల్విస్ ప్రెస్లీ అనే అతను పెద్ద సింగర్, యాక్టర్, లెజెండరీ పెర్ఫార్మర్. సో కాలిఫోర్నియాలో వాక్ ఆఫ్ ఫేమ్ ఎలాగా పెట్టారో ఇలాగా వేగస్లో కూడా కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడు మనం నియాన్ లైట్ మ్యూజియంలో ఎలా ఉంటుందో చూద్దాము. సో ఇవన్నీ నియాన్ బల్బ్స్. ఇవి వాటిలో ఆ నియాన్ ఫిలమెంట్తోని వాటితో చేసినవి. అప్పట్లో 19th సెంచరీ ఎండింగ్, 20th సెంచరీ స్టార్టింగ్లో ఉన్నవి ఇవన్నీను. సో అవన్నీ పాడైపోయిన తర్వాత ఆ కెసినోస్ మూతపడిపోయాక కొత్తగా అప్డేట్ చేశాక అందులో తీసుకొని
వీళ్ళు ఇలాగ భద్రపరిచారు. అప్పుడప్పుడు వర్షం కానీ ఏమైనా పడుతుంటే లైట్స్ ఒక్కొక్కసారి పనిచేయవు, వాటిని రిపేర్ చేసి వాళ్ళు ఇంకా అలాగా దాస్తున్నారు. సో ఎవ్రీడే ఈవినింగ్ 6-7 తర్వాత వెళ్తే లైట్స్ అన్నీ ఆన్ చేసి మనకు ఆ హిస్టరీ అంతా చెప్తారు అక్కడ. దానికి టికెట్ $20 అలా ఉంటుంది. అదే స్టూడెంట్ ఐడి కానీ ఇంకేమైనా ఉంటే తగ్గుతుంది. యుఎస్లో చాలా చోట్ల మ్యూజియంస్ కానీ వేరే చోట్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. ఆర్మీ, ఫెడరల్ ఎంప్లాయీస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒక రేట్లు ఉంటాయి. అదే ఆ సిటీలో ఉన్న లోకల్ సిటిజన్స్కి ఒక రేట్ ఉంటుంది, స్టూడెంట్స్కి ఒక రేట్ ఉంటుంది, వేరే వాళ్ళకి ఇంకొక రేట్ ఉంటుంది. సో ఇది అక్కడ ఒక కెసినో 1905లోని ఉన్నప్పుడు ఇది బిల్డ్ చేసిన లైటింగ్ సైన్ ఇది. సో ఇది బినియన్స్ హార్షూ కెసినో. ఇది వేగస్లో 20th century స్టార్టింగ్లో చాలా ఫేమస్. ఇది హార్షూ రివర్స్గా వాళ్ళు పెట్టుకుంటారు నార్మల్గా అక్కడ ఆ కెసినోలోని. అది వాళ్ళకి ఏంటంటే ఆ రివర్స్లో పెట్టడం వలన కస్టమర్స్ లక్ వాళ్ళు కెసినో వాళ్ళు తీసుకున్నట్టుగా వాళ్ళు భావిస్తారు. సో ఇది గోల్డెన్ నగెట్ గ్యాంబింగ్ హాల్. ఇలా డిఫరెంట్ కెసినోస్ ఉండేవి. వాటి నియాన్ లైట్స్ ఇవన్నీను కొన్ని పనిచేస్తుంటాయి, కొన్ని పనిచేయవు. సో ఇది ఒక మొటల్ది. సో ఇది కూడా ఒక మొటల్ది. నార్మల్గా మనకి ఇక్కడ పైన చూస్తే ఒక మనకి గ్రాస్లా ఉన్నది, కిందన యూకా అనే ఒక షేప్లో ఉన్నది. సో ఇదేంటంటే నార్మల్గా ఎవరైనా ఏదైనా హోటల్కి కానీ, మొటల్ అంటే ఏంటంటే హోటల్ లాంటిదే కాకపోతే రెస్టారెంట్ ఉండదు. సో మొటల్స్ అని పిలుస్తుంటారు వాటిని. సో ఏదైనా ప్లేస్కి వెళ్తే ఆ హోటల్ని కానీ మొటల్ని కానీ గుర్తు పెట్టుకోవాలంటే ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి. సో అందుకే వీళ్ళు ఆ షేప్లో పెట్టి పైన ఆ ప్లేస్లో ఉన్న ఫేమస్ అయిన ఆ ప్లాంట్ని పెట్టారు. సో అది చూసి వచ్చిన కస్టమర్స్ ఈజీగా గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం మళ్ళీ వస్తారని. సో ఇది ఇంకొక మొటల్ది. ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ ఉన్న పిక్చర్ ఇది నేటివ్ అమెరికన్స్ది. 17th century ఆ టైంలోని కొలంబస్ ఇండియాని ఫైండ్ చేయడానికి వచ్చి అమెరికాకి వెళ్ళిపోయాడు ఇండియా బదులు. సో అక్కడ నేటివ్ అమెరికన్స్ ఉండేవాళ్ళు. సో ఆ తర్వాత వేరే కంట్రీస్ నుంచి జనాలు అక్కడికి వెళ్ళి నేటివ్ అమెరికన్స్ని చంపేసి వాళ్ళ దగ్గర ల్యాండ్స్ లాగుకొని అమెరికాలో అయిపోయింది. సో అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ఇమిగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళే. అక్కడ వాళ్ళు లోకల్గా ఉండేవాళ్ళు అంటే ఓన్లీ ఈ నేటివ్ అమెరికన్సే. వాళ్ళు తర్వాత తగ్గిపోయారు. సో ఇది ఒక నేటివ్ అమెరికన్ హోటల్ అప్పట్లో. ఇది ఇంకొక మొబైల్ పార్క్. సో ఇక్కడ లేడీ లక్ అని ఉన్నది కదా, ఇది ఒక కెసినోది. అప్పట్లో 25 centsకి ఉండేది. ఇది ఒక మొటల్కి అట్రాక్షన్గా ఇది పెట్టారు. సో ఇది కూడా ఇంకొకటి అలాగా. ఇది ఒక మిల్క్ మ్యాన్ది. సో ఇది ఒక రెస్టారెంట్ అప్పట్లో ఉండేది. 20th century స్టార్టింగ్లో ఒక ఆవిడ World War I, II టైంలోని ఇల్లీగల్గా చికెన్ స్టీక్ అని కాక్టైల్స్ అమ్మేది. సో ఆ బయట ఉండే బోర్డు ఇది. సో ఇది ఒక స్కల్ షేప్లో ఉండేది. ఇలాగ 2 ఉండేవి, ఒకటి పగిలిపోయింది, ఇంకొకటి ఇక్కడ పెట్టారు. ఇది మనం ఫుల్గా చూడాలి అంటే ఆకాశంలోంచి చూడాలి. ఇది చాలా బాగుంది. స్టార్ డస్ట్ అనే కెసినోది. చాలా నీట్గా భద్రపరిచారు అప్పటిది. ఇది ఇంకొకటి. ఇది హార్డ్ రాక్ కెఫే. మనకి ఇండియాలో కూడా చాలా చోట్ల ఉన్నది, హైదరాబాద్, బెంగళూరు, ముంబైలో. ఆ గిటార్ వాళ్ళ సింబల్ అది. సో అప్పటిది ఇంకా ఉంచారు. ఇది చాలా హైట్ ఇది. సో నైట్ అయితే సో ఇలా నియాన్ లైట్స్ అన్నీ ఆన్ అయి ఉంటాయి. సో అది చాలా బాగుంటుంది అప్పుడు. ఇది ఏరియా 51 మోటల్ ఇది. సో అక్కడితో అది అయిపోయింది. సో ఇది హ్యారస్ మేము ఉన్న హోటల్. ఏరియా 51 ఇది నేను ఎయిర్పోర్ట్లో తీసిన పిక్చర్. ఇది ఏరియా 51కి వెళ్దాం అనుకున్నాము, అక్కడి నుంచి దగ్గరే. కాకపోతే టూర్కి వెళ్ళాలి అంటే ఒక్కొక్కరికి $1,200 అలా అవుతుంది. సో అందుకే వెళ్ళలేదు.
సో ఇది చూస్తే ఈ ఎయిర్పోర్ట్లో తీసిన పిక్చర్. ఇది వేగస్ ట్రిప్లో ఇది మీరు చూసారంటే ఇది ఒక లేడీ లెగ్లా ఉన్నది. ఇది దీని నిండగా ఆల్కహాలిక్ నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ చాలా వాళ్ళు ఇస్తుంటారు. సో అవి వాళ్ళు తాగిన తర్వాత చాలామంది గుర్తుగా ఉంచుకోవడానికి ఇలా తీసుకువెళ్ళిపోతుంటారు. కొందరు నార్మల్గా అక్కడే వదిలేస్తుంటారు. సో ఇది ఎయిర్పోర్ట్లో దీన్ని చెక్ చేస్తారు. కొన్ని మెటల్వి ఉన్నవైతే తీసుకెళ్ళనివ్వరు. ఇది మొత్తం అంతా ప్లాస్టిక్తో తయారైంది కాబట్టి తీసుకెళ్ళనిచ్చారు. సో ఇక్కడతో మనకి వేగస్ది అయిపోయింది. సో ఇంకొక వీడియో ఒకటి ఉంది. అక్కడ మేము వేగస్లో వెళ్ళినప్పుడు మీకు నార్మల్గా ఇండియాలోనైతే స్పీడ్ లిమిట్ తక్కువ ఉంటుంది, కాకపోతే యూఎస్లో ఏంటంటే అంతా మైల్స్లో ఉంటుంది కాబట్టి, మళ్ళీ హైవేస్ చాలా పెద్దవి కాబట్టి స్పీడ్ లిమిట్ చాలా ఎక్కువ ఉంటుంది. 80 మైల్స్ అంటే ఇది అరౌండ్ 120 కిలోమీటర్స్ అలా స్పీడ్ ఇది. సో మొత్తం అంతా ఖాళీగా ఉండడం వలన స్పీడ్ లిమిట్ కూడా అంతగా చాలా చోట్ల ఉండదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ కాలిఫోర్నియా సిరీస్ వస్తుంది, అది చూడండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.